అంటే ఇవన్నీ ఖాళీ, మనం ఏం ఫిల్ చేయలేదు అంతగా ఇప్పుడు ప్రస్తుతానికి. రండి రే రండి, ఇంత లేట్ చేసి మీరు రండి అమ్మా రండి. డబ్బులు అందులో డబ్బులు ఎంత చూపిస్తావా? హైదరాబాదీ బిర్యానీ ఇన్ చైనా. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు, తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఈ వ్లాగ్ లో అయితే రెండు విషయాలు చూపిస్తాను అనమాట. ఒకటి వచ్చేసి ఒకటి బర్త్డే వ్లాగ్, రెండోది వచ్చేసి చైనాలో హోటల్స్ ఉంటాయి కదా, మీరు హోటల్ నార్మల్గా చూసుండొచ్చు, కానీ సర్వీస్ అపార్ట్మెంట్ ఎట్లుంటుంది. సర్వీస్ అపార్ట్మెంట్ అంటే విత్ కిచెన్ వస్తుంది అనమాట. కిచెన్, బెడ్రూము, బాత్రూము, అంటే ఒక హోటల్ లానే ఉంటుంది, ఇల్లు లానే ఉంటుంది. కానీ ఇది కంప్లీట్గా హోటల్ కాదు, కంప్లీట్గా ఇల్లు కాదనమాట. సో ఆ సర్వీస్ అపార్ట్మెంట్ చూద్దాము. దాంతోపాటు ఇవాళ బర్త్డే జరుగుతుంది మా ఫ్రెండ్ వాళ్ళ పాపది. సో ఆ బర్త్డే చూద్దాము అండ్ ఈ సర్వీస్ అపార్ట్మెంట్ కూడా చూసేద్దాము. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇంటు ద వీడియో. మా డ్రైవర్ అన్నైతే వచ్చినాడు, బయలుదేరుతున్నాం ఇప్పుడే. టైం వచ్చేసి ఎంత అయింది? 5:45 అవుతుంది. ఇంకా డార్క్ కాలేదు. మధ్యలో ఆగుతాం అనమాట. ఆగి ఏమైనా ఒక బుడ్డ గిఫ్ట్ తీసుకుందాం అని చెప్పేసి, యాక్చువల్లీ మధ్యాహ్నం మీద తీసుకుందాం అనుకున్నాం కానీ అవ్వలేదు. హాయ్ షాను బేబీ. హాయ్ ప్రీతం. హాయ్ వైషు. ఏంటి ఎక్సైటెడా? వెరీ మచ్ ఎక్సైటెడా? ఇగో మనకు ముందేమో ట్రాఫిక్ ఇట్లుంది. మరి అసలే చీకటి, దాంతో గాఢ అంధకారం అన్నట్టు మాకు అసలే లేట్ అయింది. కానీ మేము గిఫ్ట్ తీసుకోలేదని చెప్పాను కదా. సో ఈ మాల్ మాకు తెలిసిందనమాట. కడాకర్ దాకా వెళ్ళిపోయాక అక్కడ ఉంటాయో లేవో తెలియదు కాబట్టి ఇక్కడే ఆగి ఏదో గిఫ్ట్ తీసుకుందాం అని అయితే మేము అనుకున్నాం. గిఫ్ట్ కొనడానికి మా వాళ్ళు అయితే సెకండ్ ఫ్లోర్ పైకి వెళ్ళారు ఈ మాల్లో. నేనైతే రాను, నేను ఇక్కడ స్టార్ బాక్స్లో కూర్చుని ఉంటా, మనకి ఏసీస్ పెడతారని చెప్పేసి అన్నాను. వాళ్ళకైతే టైం ఇచ్చాను, 12 మినిట్స్లో మీరు రావాలని చెప్పేసి అయితే టైం ఇచ్చాను. 12 మినిట్స్లో వస్తారని అయితే నాకు ఏమాత్రం నమ్మకం లేదు, ఏమో వాళ్ళని తొందర పెట్టడానికి అని చెప్పేసి అన్నాను. ఇక్కడ మనం కూర్చుని లైట్గా రిలాక్స్ అయిపోతాం. వాళ్ళు ఎంతసేపట్లో వస్తారో వెయిట్ అయితే చేద్దాం. వీళ్ళకి 12 నిమిషాలు అని చెప్పేసి అన్నాను. నాకు 12 గంటలు వెయిట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎంతసేపు అయింది అని చెప్పేసి అంటే చాలాసేపు అయింది. సరేలే ఎన్నో అనుకుంటాం అని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయాము. ముందు చూస్తేనేమో నిప్పుల కుంపటి ఉన్నట్టే ఉంది. అసలు ఆ ట్రాఫిక్ చూసారా, మామూలుగా లేదు. ఎందుకంటే వీక్ డే కాబట్టి. అగో ఆ కడాకరికి మనకి ఐఎఫ్సి అని కనిపిస్తుంది కదా, దాని పక్కకే మనం వెళ్ళిపోవాలన్నమాట. దాని పక్కనే వాళ్ళు హోటల్లో ఉండేది. ఫైనలీ కష్టపడైతే ఇక్కడికి వచ్చాం మేము. ఇది జుమేరా అని చెప్పేసి, ఇది హోటల్ అండ్ సర్వీస్ అపార్ట్మెంట్ అనమాట. రండి రే రండి, ఇంత లేట్ చేసి మీరు రండి అమ్మా రండి. Come on, boy. Come on, little big boy. On the way, shall we come here? So birthday పాపని మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చింది. ఆయుక్త హ్యాపీ బర్త్డే. ప్రీతం హ్యాపీ బర్త్డే చెప్పావా ఆయుక్తకి? ఇగో ఇదే ఎంట్రన్స్ అనమాట. వైష ఎన్నిసార్లు హాయ్ చెప్తారా రే? కెమెరా రాగానే వచ్చేస్తుంది. సో ఇక్కడి నుంచి ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట మనం. వైష ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయి మనకి ఇన్విటేషన్ అయితే చెప్తుంది. హాయ్ ప్రీతం. సో ఇవాళ మన హోస్ట్ పల్లవి కాదు పల్లవి. వీళ్ళే కొత్తగా వచ్చారనమాట చైనాకి, బ్రాండ్ న్యూ. యా, బ్రాండ్ న్యూ టు చైనా. సో ఓకే, స్టార్టింగ్ మంచి ఐటమ్స్ కనిపించేస్తున్నాయి. సూపర్. రసము, ఇదేంటి రొయ్యలా? రొయ్యల కర్రీ గ్రేవీ. వావ్. చికెన్ ఫ్రై ఓవెన్ లో ఉంది, వేడి అవుతుంది. ఓకే ఓకే, మీరు చూస్తున్న మీరైతే వెయిటింగ్ తెలియదు కానీ నాకైతే నోరు ఊరిపోతుంది. ఇది చెప్పలేదు పల్లవి. హైదరాబాదీ బిర్యానీ ఇన్ చైనా. సో చూసారు కదా, ఇండక్షన్ మీద చేసింది అనమాట బిర్యానీ. ఇంకా దమ్ అవుతుంది. సూపర్. సో నేను ఒకసారి ఇల్లు కూడా చూపించేస్తా, సర్వీస్ అపార్ట్మెంట్ ఎట్లుంటుందో కూడా ఒకసారి నేను చూపిస్తా. సో ఇప్పుడైతే మనము ఇందాక చెప్పాను కదా ఇంట్రడక్షన్ లో, గైస్ చాలా నాయిస్ చేస్తారు మీరు. వాళ్ళైతే మన మాట వినేటట్టు కూడా లేరు. సో ఇంట్రడక్షన్ లో చెప్పాను కదా, ఇది ఒక సర్వీస్ అపార్ట్మెంట్ అనమాట. అంటే ఇల్లు కాదు, హోటల్ కాదు, ఇంటికి హోటల్ కి మధ్యలో ఉంటది అనమాట. ఇంటికి ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి,
హోటల్కి ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. సో అట్లా ఉంటుంది అనమాట. మనమైతే క్విక్గా ఈ సర్వీస్ అపార్ట్మెంట్ అయితే టూర్ చేసేద్దాం. పల్లవి ఏంటి మరి చూపియాలా? చూపించండి. నువ్వు కూడా ఏంటి ఇప్పుడు లేటెస్ట్ అంటే నెక్స్ట్ యూట్యూబర్ అయిపోతున్నావు కదా? నేను యూట్యూబర్ అవ్వదు, మా పాప ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ స్టార్ట్ అయిపోయిందా? ఓకే ఓకే ఓకే. మరి చెప్పి ఏంటి ఛానల్ పేరు ఏంటి? ఏ ఫర్ అయుక్త. ఏంటి ఇప్పుడు నేను పీ ఫర్ ప్రశాంత్ అని పెట్టుకోవాలా? ఏ ఫర్ ఆయుక్త అంట. ఇన్స్టాగ్రామ్ వెళ్ళి ఓపెన్ చేయండి ఒకసారి. సో ఇది వచ్చేసి మనకి హాల్ అనమాట. టీవీ యూనిట్ ఇచ్చారు. సేమ్ మనకి మొత్తము లివింగ్ రూమ్, మన ఇంట్లో అయితే లివింగ్ రూమ్ ఎట్లుంటుందో అట్లా లివింగ్ రూమ్ ఇచ్చారనమాట. చాలా స్పేషియస్గా ఉంది ఇది. మనకి టీవీ ఛానల్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది సీటింగ్ ఏరియా ఉంది. డైనింగ్ టేబుల్ వేసారు. డైనింగ్ ఏరియా నలుగురికి ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే బాగానే పెద్దగానే ఉంది యాక్చువల్లీ ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కిచెన్ ఐలాండ్ ఉంది. దాంతోపాటు కిచెన్ ఇచ్చారు అనమాట. కిచెన్లో ఇవన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు. పల్లవి ఇది ఇక్కడదే వీళ్ళే ఇచ్చారు కదా రైస్ కుక్కర్. సో రైస్ కుక్కర్ వాళ్ళే ఇచ్చారు. కెటిల్, బాటిల్, నైఫ్స్, అన్నీ ఎవ్రీథింగ్. ఓ సూపర్. కాఫీ మెషిన్ అంటే ఇవన్నీ ఖాళీ, మనం ఏం ఫిల్ చేయలేదు అంతగా ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే. డిష్ వాషర్ కూడా ఉందన్నమాట ఇందులోనే మనకి. ఆసమ్. ఓ ఇక్కడే వాషింగ్ మెషిన్ ఉంది. ఇది కూడా సూపర్ కదా. ఓ ఫ్రిడ్జ్ దాంట్లోనే కలిసిపోయింది. ఓ ఇవన్నీ మన ఇండియా నుంచి వచ్చిన పచ్చళ్ళన్నీ నింపేసి పెట్టారు వీళ్ళు. సూపర్. కేక్ కూడా అక్కడే ఉంది. కేక్ కటింగ్ కూడా చూద్దాం మనం. యా ఒకసారి నీ రూమ్ టూర్ చేపిస్తావా? సో ఇది వచ్చేసి మీ రూమ్ ఇది. ఓకే. సో ఇది వచ్చేసి కిడ్స్ రూమ్. నైస్. ఓకే. సో వీళ్ళు సర్వీస్ అపార్ట్మెంట్ కాబట్టి వీళ్ళే మనకి రూమ్ సర్వీస్కి వస్తారనమాట. బయట చూస్తే మనకి ఇట్లుంది. నైస్. వ్యూ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నైస్. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. వీక్లీ 2 days వచ్చి మొత్తం క్లీన్ చేస్తారు. శానిటరీ మొత్తం చేంజ్ చేసి మళ్ళీ ఇస్తారు. సో వీక్లీ 2 days వాళ్ళే వచ్చి క్లీన్ చేసుకుంటారు. నీకైతే ప్రస్తుతానికి తుడుచుకునే పని, ఊడ్చే పని, క్లీనింగ్ పని ఏం లేదనమాట. మనం కూడా వచ్చేద్దాం వైష్ సర్వీస్ అపార్ట్మెంట్కి వచ్చేద్దాం మనం కూడా. సూపర్. నెక్స్ట్ ఇది ఇంకొక రూమ్ ఉందన్నమాట ఇక్కడ. ఇది మాస్టర్ బెడ్రూమ్. మీ మాస్టర్ బెడ్రూమా? ఓకే సూపర్. ఇది కూడా బాగానే పెద్దగా ఉంది. ఇది ఐరన్ చేసుకోవడానికి. ఓకే. సో బయట ఇట్లా వ్యూ ఉంది. అవి అక్కడ పెద్ద బిల్డింగ్, ఐఎఫ్సి బిల్డింగ్. సో ఇట్లుంది మనకి. మరి పని చేసుకోవాలి కదా, పనే ప్రత్యక్ష దైవము. అదే కాదు బెడ్రూమ్ లో ఏమన్నా కథలు పడుతున్నామో అని చెప్పేసి పోలీసు రిమైండర్ కూడా ఇచ్చారు ఇక్కడ. జాగ్రత్తగా ఉండండి అని. వార్డ్రోబ్స్ కూడా బాగున్నాయి. సూపర్. అందులో డబ్బులు ఎంత చూపిస్తావా? అందులో మొత్తం డాలర్లు కట్టుంది గైస్. మీరు డాలర్ కట్టుంది అని చెప్పేసి మీరు అగ్రీ అవుతే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ వేయండి. సో ఇవన్నీ వద్దులే ప్రీతం ఇంకా. సో ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ ఏరియా. సూపర్ కదా. ఓకే ఓకే. మాస్టర్ బెడ్రూమ్ లో ఇది వచ్చి వాష్రూమ్ అనమాట. వాష్ టబ్ ఇచ్చారు. అయ్యో ఎంజాయ్ చేస్తున్నావా వాష్ టబ్ లో? దాంట్లోనేనా నానబోతున్నావు మంచిగా? సూపర్ బాగుంది ఇది. అదేంటి ఎగ్జిట్ డోరా? ఓకే. సో ఎగ్జిట్ డోర్ అట్లుందనమాట. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది కిడ్స్ది,
ఇది కామన్ వాష్రూమ్ అండ్ మళ్ళీ మనం హాల్లోకి వచ్చేసాం. సో సర్వీస్ అపార్ట్మెంట్ అయితే ఇట్లుంది మనకి. అసలు ఇదైతే బాగుంది సర్వీస్ అపార్ట్మెంట్. దీని ప్రైస్ ఎంత అనేది నేను లాస్ట్కి అయితే చెప్తాను. ఇదైతే వీళ్ళు ఎవరైతే ఎంప్లాయ్మెంట్కి వస్తున్నారు కదా, ఆ ఎంప్లాయ్మెంట్కి వచ్చిన వాళ్ళు ఇంకో వాష్రూమ్ మిస్ అయ్యమంట మనం. సో ఎంప్లాయ్మెంట్కి వచ్చినప్పుడు ఆఫీస్ వాళ్ళే మనకి ఫస్ట్ 1 month లేకపోతే ఫస్ట్ 1 week అలా, అంటే అన్ని ఆఫీసెస్ ప్రొవైడ్ చేయరు, కొన్ని ఆఫీసెస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి లాంగ్వేజ్ రాదు ఆర్ మనకి రాగానే బుకింగ్స్ అవ్వదు కాబట్టి వాళ్ళు అలా సర్వీస్ అపార్ట్మెంట్ మనకి ఇస్తారనమాట. వీళ్ళ సర్వీస్ అపార్ట్మెంట్ అయితే చాలా 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 బాగుంది. నెక్స్ట్ అయితే మనము బర్త్డే వీడియోకి అయితే వెళ్ళిపోదాము. మనల్ని హోస్ట్ చేసిన సూర్య గారు అయితే రాలేదు, దాంతో పాటు భాను అని వచ్చారు. ఆయనకు వాళ్ళిద్దరు కలిసి కిందకి వెళ్ళారు. ఎందుకో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండొచ్చు, అంతే కదా. పార్టీకి వచ్చినప్పుడు కిందకి వెళ్తే ఎందుకు వెళ్తారో మీకు తెలుసు కదా, తెలిస్తే ఎందుకు వెళ్ళారో కామెంట్ చేయండి అది కూడా. సో పర్ మంత్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ నెల ఉంటున్నారని చెప్పేసి అన్నాను కదా, ఈ 1 monthకి వచ్చేసి అక్షరాల 4 లక్షల రూపాయలు మొత్తం వాళ్ళదే మెయింటెనెన్స్ అనమాట, సర్వీసింగ్. సో మరి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడరా? చైనీస్ లో పాడు, చైనీస్ లో పాడు. 3, 2, 1 గో, పాడండి. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఇంకా అంతకంటే రారు, తొందర కట్ చేసి. సూపర్. ఐ థింక్ అది ఐస్ క్రీమ్ కేక్ అనుకుంటా. అప్పటికి వచ్చేసి ఇప్పుడు 6 years అనమాట. ఇప్పటి వరకు వాళ్ళు మొత్తం హైదరాబాద్లోనే ఉన్నారు. రాగానే చైనాకి రాగానే పాప బర్త్డే వచ్చింది. సో అలా అని చెప్పేసి మేము అంటే ఉన్న వాళ్ళలో మేము ఇక్కడ కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇంకా గిఫ్ట్స్, కేక్ కటింగ్ ఇవంతా మంచిగా అయిపోయింది. సో మనకైతే కేక్ వస్తుంది ఇప్పుడు. కేక్ వస్తుందని చెప్పాను పల్లె వీళ్ళు. సో మన ఇంకో హోస్ట్ని ఇప్పుడు వరకు చూపలేదు కదా, ఇంకో హోస్ట్ వచ్చేసి సూర్య. సన్ ఆఫ్ వాళ్ళ డాడీ. కొన్ని కంపెనీస్ అదే చెప్తుంది ఉంటది, ఎడ్యుకేషన్ అయితే మ్యాండేటరీ. సో ఫుడ్ సర్వింగ్ అయితే అవుతుంది. ఏంటి పరోటానా? పరోటా, రొయ్యల కర్రీ. కానీ స్టార్ట్ చేయి నువ్వు ఎట్లా తింటావు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అంతే, నువ్వు స్టార్ట్ చేయడం అంతే. అట్లనే ఉండాలి మరి. సూపర్. తొందరగా బాను టేస్ట్ చూసి చెప్పు, ఎట్లుందో చెప్పు. చూడకముందు తినకముందు చెప్పేకే. అట్లానే కాదు బ్రో, ఇంటి ఫుడ్ అమృతం. అది సూపర్. అసలు ఐటమ్స్ అయితే చూడడానికి సూపర్ ఉన్నాయి. నేనైతే టేస్ట్ చేస్తా ఇప్పుడు. ఫుడ్ తింటే యాక్షన్ పడిపోవాలి. తినక ముందు చెప్పాలా, తిన్న తర్వాత చెప్పాలా టేస్ట్? అబ్బా ఎంత బాగుందో అసలు. సో పరోటాని మంచిగా చిన్న రొయ్య ముక్క తీసుకుని విత్ గ్రేవీ అసలు నాకు ఆగలేదు, నాకు వచ్చింది అందుకే చెప్తాను. బాగుంది అసలు. రొయ్యల కూర డబ్బింగ్ అసలు మమ్మీ వండినట్టు వచ్చిందా? చాలా రోజులు అయిపోయింది అసలు. సూపర్ ఉంది అసలు. ఇంకా నో వీడియో నథింగ్. ఫుడ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టడమే. గుమ్మగుమ్మలాడే వంటల్ని తహతహలాడుతూ తినేసి దాని తర్వాత ఇలా కూర్చుని గేమ్ ఆడాం అనమాట. టైం చూస్తూనే అలా అయిపోయింది. మేము ఇంటికి బయలుదేరి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 12:30 to 1 అయింది. ఇంకోటి ఏంటంటే ఆ రోజు వీక్ డే అనమాట, వీకెండ్ కూడా కాదు. వీక్ డే రోజు అలా ఆడుకుని టైంపాస్ చేసుకుని అసలు అంటే మనకి ఇండియా రోజులు గుర్తొచ్చేసాయి. చాలా భయంకరంగా ఎంజాయ్ చేసాం. కార్డ్స్ నాకు యాక్చువల్లీ ఎక్కువ రాదు, బట్ ఏదో అలా కానిచ్చేసాను.
గెలిచావా అని చెప్పేసి అంటే ఓ 10 ఆటల్లో 2-3 ఆటలు అయితే గెలిచినట్టున్నాను. మరి అదనమాట కదా, తర్వాత కలుసుకుందాం. సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్.